పెళ్లి తర్వాత భార్యకు భర్త ఎందుకు నచ్చడు? పరాయి పురుషులే నచ్చడానికి గల 6 కారణాలు. వివాహిత అయిన మహిళ ఇంకొక పురుషుని పట్ల ఆకర్షితమవుతుందా అనేది సామాజికంగా పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అన్నదానికి అనేక కారణాలుంటాయి. చేతగానితనం. కొంతమంది భర్తలు ఎలా ఉంటారు అంటే భార్య పైన విపరీతమైన ప్రేమతో లోకువ ఇచ్చుకుంటారు. ఏ తప్పు చేసిన తనను వదులుకోవడానికి సిద్ధపడరు. ఆ లోకువే భవిష్యత్తులో వీడు ఏమి చేయలేడు అనే స్థితికి వెళుతుంది. వేరే వాళ్లతో సంబంధాలకు దారి తీస్తుంది. ఇక ఇలా ఉన్న భర్తలను భార్యలు అస్సలు పట్టించుకోరు. వారికి భయపడరు. మౌనంగా ఉండి కాటు వేసే మహిళలు. కొంతమంది మహిళలు తమ భావనలను బయటకు వ్యక్తం చేయరు, ఎక్కువగా మాట్లాడరు. తమ మనసులో చెడు బుద్ధి ఉంచుకొని బయటకు మాత్రం మంచిగా, భర్తకు కూడా తెలియకుండా రహస్యాలు దాస్తారు. ఇలా చెడు బుద్ధి ఉన్న స్త్రీ ఎంత మంచి భర్త ఉన్న వదిలేస్తుంది. ఇలాంటి స్త్రీని వివాహం చేసుకున్న భర్త భార్య మంచిదని అనుకుంటాడు. కానీ ఒక్కసారైగా దెబ్బతింటాడు. పరువు పోగొట్టుకుంటాడు. ఏ పని చేయకుండా ఇంటికాడ ఉండడం. భర్త సంపాదన తక్కువైనప్పుడు తన విలువ కూడా భార్య వద్ద తగ్గుతుంది. అలాగే కొంతమంది మద్యానికి బానిసై వచ్చిన డబ్బులు కూడా నాశనం చేస్తారు. స్త్రీకి భర్త కన్నా ఎక్కువగా డబ్బుల పైన ఇష్టం ఉంటుంది. సంపాదన లేని మొగుడికి ఏ భార్య విలువ ఇవ్వదు. తద్వారా డబ్బు ఉన్న వారి వెంట పడుతుంది. తట్టుకోలేని కోరికలు. కొంతమంది స్త్రీలలో తట్టుకోలేనంత కోరికలు ఉంటాయి. ఈ కోరికలను భర్త తీర్చలేనప్పుడు వారు పరాయి పురుషులను కోరుకుంటారు. భార్యను బయట పనికి పంపించడం. ఈ రోజుల్లో ఒక స్త్రీ బయటకి వెళ్లి పనిచేస్తుంది అంటే తన పైన అందరి మగవాళ్ళు కళ్ళు ఉంటాయి. వీరిలో శాతం మంది స్త్రీలు మాత్రమే నిజాయితీగా ఉంటారు. మిగతావారు మగవారి మాటల చేత మార్చబడతారు. స్నేహితులు వీరు తప్పు చేయడానికి ప్రేరేపిస్తారు. ఎందుకంటే వారు కూడా తప్పుడు మనుషులే కాబట్టి. భర్త ఎప్పుడూ ఇలాంటి తప్పుడు స్త్రీలతో భార్యను మాట్లాడనివ్వకూడదు. చెప్పుడు మాటలు చెప్పే బంధువులు. కొంతమంది బంధువులు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడానికి పరాయి వారితో సంబంధాలు పెట్టుకునేలా చేస్తారు. కాబట్టి భర్త జాగ్రత్తగా ఉండాలి. కొత్తతనం కోసం కొన్ని సంవత్సరాల తర్వాత భార్యకు ఇంట్లో ఉండడం వల్ల అది ఒక జైలులో కనిపిస్తుంది. స్త్రీలు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. అప్పుడప్పుడు భార్యను బయటకు తీసుకు వెళుతూ ఉండాలి. లేదంటే వారు ఒక ఖైదీలాగా ఫీల్ అవుతారు. అక్కడ నుండి వెళ్ళిపోతే స్వేచ్ఛ దొరుకుతుందని భ్రమపడతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.